హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఈ పన్నీర్ కర్రీ చేయడానికి ముందుగా ఒక పెనం తీసుకోండి. నూనె వేడయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 4-5 మిరియాలు, ఇంకా ఒక ఏలక్కాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 టమోటాలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కని ఇంకా 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 200 గ్రామ్స్ హెరిటేజ్ పన్నీర్ అయితే తీసుకున్నాను. పన్నీర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలానే కారం, ఉప్పు, పసుపు బాగా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బటర్ అన్నా లేదంటే నూనె అన్నా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే కొంచెం గీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను. పెనంలో ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటో ముక్కల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఒక 7-8 జీడిపప్పులను కూడా కొంచెం సేపు నానబెట్టి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మిక్సీ జార్లోని ఇంగ్రీడియంట్స్ని మెత్తని పేస్ట్లా చేసుకున్నాను. పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకున్న పెనంలోనే కొంచెం ఆయిల్ వేసి మిక్సీ జార్లోని పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే పన్నీర్ కర్రీ అంత బాగుంటుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ సైడ్స్లో లీవ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్లో కారం, ఉప్పు వేసుకున్నాము, చెక్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ మసాలా బాగా ఫ్రై అయ్యాక పన్నీర్ ముక్కలను వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని కొంచెం సేపు ఉడికిస్తే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. 1 టీ స్పూన్ కోరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసేసి తగినంత నీళ్లు పోసేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించారంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులోనే మీ దగ్గర కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అరచేత నలిపి వేసేసుకోవచ్చు. అంతే, టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చపాతీతో బాగుంటుంది.